డాక్టర్ గారు, కొంతమంది స్త్రీలలో వక్షోజాలు పెద్దవిగా ఉంటాయి, మరికొందరివి చిన్నవిగా ఉంటాయి. వక్షోజాలు పెద్దవిగా ఉంటే సెక్స్ చక్కగా ఉన్నట్లా, చిన్నవిగా ఉంటే సెక్స్ తక్కువగా ఉన్నట్లా? అవునండి, కొంతమంది స్త్రీలకి వక్షోజాలు చిన్నవిగా ఉంటాయి, కొంతమంది పెద్దగా ఉంటాయి. అది వాళ్ళ జీన్స్ ప్రకారం వస్తాయి, వాళ్ళ నిర్మాణంలో మీద పెద్దవిగా ఉన్నా వక్షోజాలు చిన్నవిగా ఉన్నా సెక్స్ ఒక్కటేలాగా ఉంటుంది. పెద్దగా ఉన్న కనుక ఆవిడ సెక్స్ ఫుల్గా నయాగరా జలపాతంలాగా ఉంటుందని, చిన్నగా ఉండేదో సెలయేలా ఉన్న అనుకోకండి. చిన్నగా ఒకటి, ఎందుకని ఆ సెక్షువల్ ఫీలింగ్స్ బ్రెయిన్లో ఉంటాయి, ఇక్కడ కాదు ఉండేది. ఇది కేవలం ఫిజికల్గా చెప్పేది. అంచేత చిన్నగా ఉండే సెక్స్ తక్కువ ఉండి, సెక్స్ డిజైర్ తక్కువ ఉండి, సెక్స్ సుఖం తక్కువ ఉంటుంది. పెద్దగా ఉండే అది మగవాడికి అట్రాక్షన్, అంతే. ఆడదానికి ఫిగరు, మగవాడికి అట్రాక్షన్, అంతే. ఇంక అంతకనే సెక్స్కి దీనికి సంబంధం లేదు. సెక్స్ డిజైర్ అనేది ఆమె మనసుకు సంబంధించిన విషయం. మనసు ఎరోషన్ అనేది ఆ మనసుకు సంబంధించింది, ఆ మనసులోనే ఆలోచన బట్టి ఉంటుంది. అంతేగాని వక్షోజాల పరిమాణం బట్టి కాదు. కొంతమంది ఆడవాళ్ళు పెద్ద పెద్ద వక్షోజాలు ఏముండవు, ఫ్రిజిడిటీ ఉంటుంది, వాళ్ళకి ఏముండదు, ఏం చేసినా ఏముండదు వాళ్ళకి. కొందరికి ఆడవాళ్ళకి చాలా చిన్న ఒక ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది, కానీ సెక్స్ ఫుల్గా ఉంటుంది, ముట్టుకుంటే ఎగిరి గంతిస్తుంది. త్రాసు తోక తొక్కితే త్రాసు లేచి పడగిప్పినట్లుగా ఉంటారు. అంటే వక్షోజాల పరిమాణం బట్టి వాళ్ళకి లేదు, వక్షోజాల పరిమాణం సంబంధం లేదు. అంచేత ఆ మనసుకు బంధించి సెక్షువల్ డిజైర్ ఎలా ఉంది, ఎరోషన్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి ఉంటుంది. అంతే వృక్షాదులు అయితే కేవలం సైజు పెట్టుకండి. నిప్పులు అంటాం, చనుమలు, ఆ చనుమల వరకే కామనాలు ఉంటాయి, తక్కినంతా ఒకటిదే, అది కూడా శరీర భాగంలో ఉంటుంది, ఏముండదు. నిప్పుల్లోనే కామనాలు. బ్రెస్ట్ చిన్నదైనా పెద్దైనా నిప్పులు ఒకటేలా ఉంటుంది, ఒకటే పరిమాణంలో ఉంటుంది. పెద్దైనా ఒకటేలా ఉంటుంది నిప్పులు, చనుమలు చిన్నగానే ఒకటేలా ఉంటుంది. అంచేత సెక్స్లో ఏం తేడా రాదు. అసలు సెక్స్ అనేది మొత్తం నిప్పులతో ఆధారపడి లేదండి, మొత్తం టోటల్ బాడీ అండ్ మైండ్ రియాక్షన్. ఇదంతా ఎక్కడి నుంచి ఉందండి? మెదడులో ఉంది ఆ కామకేంద్రం. మెదడులో ఉన్న కామకేంద్రం ఎన్నిటితో ఆధారపడి మన హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది, మన ఎమోషన్స్ ఆలోచన ఉంటుంది, మన ప్రేరణ మీద ఆలోచన ఉంటుంది. ఎన్నిటి మీద ఆ సెక్స్ కేంద్రం పనితీరు ఆధారపడి ఉంటుంది. మన ఆలోచన ఆధారపడి ఉంటుంది, మన యాటిట్యూడ్ బట్టి ఆధారపడి ఉంటుంది, మన సంస్కారం బట్టి ఆలోచించింది, మన పెంపకం బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటా ఎన్నో ప్రభావితం చేస్తారు సెక్స్ సెంటర్ని, ఒకటి రెండు కూడా కాదు. ఈ బ్రెస్ట్ పెద్దగా మాత్రం ఫుల్గా సెక్స్ చిన్నగా లేదు, ఏం లేదు. ది సెక్స్ సెంటర్ విల్ కంట్రోల్డ్ బై సో మెనీ ఫ్యాక్టర్స్ అన్నీ అనుకూలంగా ఉంటే ఫుల్గా ఉంటుంది, ఫ్యాక్టర్స్ కొన్ని అనుకూలంగా లేకపోతే సెక్స్ డల్ అవుతుంది, అంతే. ఫ్యాక్టర్స్ అన్నీ బ్రెయిన్కి సంబంధించింది. అంచేత ఆరంగా ఉంటే ఇంకేం కాదు. అంచే పరిమాణం పెట్టి సెక్స్ లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.